బిగ్ బాస్ సీజన్ 8లో 12వ వారం ఎలిమినేషన్లో భాగంగా యష్మి ఎలిమినేట్ అయ్యి తన ప్రయాణాన్ని ముగించుకొని బయటకు వచ్చింది. ఇక ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ బజ్లో పాల్గొంటారు. ఇక బిగ్ బాస్ బజ్కి యష్మిని ఆహ్వానించిన హోస్ట్ అర్జున్ అయితే తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక ముందుగా యష్మి నువ్వు ఎలిమినేట్ అవుతావనుకున్నావంటే నేను అనుకోలేదు, నేను టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాననుకున్నాను, కానీ ఎక్కడో ఏదో తప్పు జరిగింది, దానికి నేనేం చెయ్యలేను కదా అంటూ జవాబు ఇచ్చింది అర్జున్కి. ఇక ఇందులో భాగంగానే అర్జున్ ఇక మొదలెడదామా అంటే ఎస్, ఎప్పుడెప్పుడు మొదలు పెడదామని నేను కూడా ఎంతో వెయిట్ చేస్తున్నానంటూ యష్మి కౌంటర్ ఇచ్చింది అర్జున్కి. ఇక ఇందులో భాగంగా ముందుగా నిఖిల్ గురించి ఏం చెప్తావు, నిఖిల్ ఆట ఎలా ఆడుతున్నాడంటూ అర్జున్ ప్రశ్నించాడు. దీంతో నిఖిల్ గురించి నేనేం చెప్పాలి, తన గేమ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఆడతాడు, అంతేకాదు తను తీసుకునే డెసిషన్ అన్నీ కూడా చాలా కరెక్ట్గా ఉంటాయి, హౌస్లో ఎక్కువగా ఎమోషనల్ ఎవరైనా ఉన్నారు అంటే అది నిఖిల్ అనే చెప్తాను అంటూ యష్మి నిఖిల్ గురించి చాలా బాగా చెప్పుకొచ్చింది. అంతేకాదు ఈ సీజన్ విన్నర్ అయితే గనక నేను ఇద్దరు అవ్వాలనుకుంటున్నాను, ఒకరు నిఖిల్ అన్న లేకపోతే ప్రేరణ అన్న, వీళ్ళిద్దరిలో ఎవరు విన్నర్ అయినా సరే ఐఎమ్ సో హ్యాపీ, బట్ నేను విన్నర్ అవ్వాలనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చేసాను అంటూ కొంచెం ఎమోషనల్ అయ్యి చెప్పింది. ఇక అర్జున్ మాట్లాడుతూ అదేంటి నిఖిల్ వల్ల నీ గేమ్ పోయిందని అందరూ బయట అనుకుంటున్నా, దానికి నీ సమాధానం అంటే ఎవరి వల్ల గేమ్ పోలేదు, ఏదో కొన్ని మిస్అండర్స్టాండింగ్ వల్ల మేమిద్దరం గొడవలు పడ్డాము, అతను నాకు క్లారిటీగా చెప్పకపోవడంతో నేను ఏదో అర్థం చేసుకొని అలా అయ్యింది అంతే, ఆయన వల్ల నా గేమ్ పోలేదు, ఏదో జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్ అంతే, అంతకు మించి ఇది ప్రొలాంగ్ చెయ్యకండి అంటూ కళాఖండిగా చెప్పేసింది యష్మి. సరే మరి ప్రేరణ గురించి ఏం చెప్తావు అంటే ప్రేరణ చాలా మంచిది, అసలు హౌస్లో అడుగు పెట్టినప్పుడు ప్రేరణకి నాకు పెద్దగా పరిచయం లేదంటే మీరు నమ్ముతారా, నిజంగానే మా ఇద్దరికి పరిచయం లేదు, కానీ హౌస్లో నాకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ గాను అలాగే మంచి అడ్వైస్ ఇచ్చే పర్సన్ గాను నా లైఫ్లోకి వచ్చింది ప్రేరణ. నేను ఎప్పుడు డౌన్ అయిపోతే నా ఎమోషన్స్తో అప్పుడు కంట్రోల్ చేసేది, గేమ్ విషయానికి వస్తే ఆమె నిజంగా చాలా అంటే చాలా బాగా ఆడుతుంది, ఎవరైనా సరే ఏదైనా తనలో లేని పాయింట్ చెప్తే గనక ఒక శివంగిలాగా చీల్చి చెండాడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదంటూ, అలాగే నా డార్లింగ్ టాప్ 5లో ఉండాలని కోరుకుంటున్నానంటూ ప్రేరణ గురించి చాలా మంచిగా చెప్పింది బిగ్ బాస్ బజ్లో. ఇక మరి పృథ్వీ గురించి ఏం చెప్తావంటే పృథ్వీ గురించి ఏం చెప్పాలి, పృథ్వీ చాలా మంచి పర్సన్, ఒక్కొక్కసారి ఎక్కువగా అగ్రెసివ్ అవుతాడు, తనలో మైనస్ ఏదైనా ఉంది అంటే అది అగ్రెసివ్నెస్సే, అది గనక లేకపోయి ఉంటే తన నిజంగా టాప్ 5 మెటీరియల్ అనేది నేను చెప్తాను. నేనేమనుకున్నానంటే ఈ వారం ఈ ప్లేస్లో పృథ్వీ ఉంటాడు, నేను అక్కడ ఉంటాను అనుకున్నాను, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలియదు కదా అర్జున్ అంటూ యష్మి చెప్పుకొచ్చింది. మరి చివరిగా గౌతమ్ గురించి ఏం చెప్తామంటే గౌతమ్ చాలా తెలివిగా బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు, మాట్లాడితే మమ్మల్ని ఎప్పుడు చూసినా టార్గెట్ చెయ్యడమే, కెమెరాల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, తను ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాడని మమ్మల్ని గ్రూప్ గేమ్ ఆడుతున్నామని పోర్ట్రేట్ చేయడంలో నెంబర్ 1 ఉంటాడు. ముఖ్యంగా అయితే ఆ తలకి నామినేషన్ సమయంలో కట్టుకుంటాడు చూడు ఎర్రకండవా, అది కొంచెం ఓవర్ అనిపిస్తుంది. ఏదేమైనా సరే నాకు గౌతమ్ ప్రవర్తన అయితే అస్సలు నచ్చదు. అంటే మరి సీజన్ విన్నర్ గౌతమ్ అవుతాడేమో అంటే అవుతాడా, అంత సీన్ లేదు, అక్కడ నిఖిల్ ఉన్నాడు, నిఖిలే ఈ సీజన్ విన్నర్ రాసి పెట్టుకో అంటూ కళాఖండిగా బిగ్ బాస్ బజ్ లో మాట్లాడింది యష్మి. మరి మొత్తానికి యష్మి బిగ్ బాస్ బజ్ లో మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.